ఆరోగ్యం గురించే మాట్లాడుకుందాం. సో అలాంటప్పుడు పెద్దవాళ్ళందరూ మనకేం నేర్పించారు? ఆరోగ్యమే మహాభాగ్యం. నీ దగ్గర ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, నువ్వు ఎంత గొప్పవాడివైనా ఆరోగ్యం అనేది లేకపోతే నీ జీవితం వేస్ట్ అని మన పెద్దవాళ్ళందరూ మనకు నేర్పించారు. సో ఈ రోజు వరకు కూడా మా సోదరుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు గత 16 సంవత్సరాలుగా మనందరికీ కూడా ఆరోగ్యం కోసం ఈ వాక్క పెట్టారంటే దానికి కారణం ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. సో అందుకని నేను సినిమా అలవైకుంఠపురములో పోలీస్ ఎస్పీగా సర్కిల్ చాలా సంతోషం. నేను ఎప్పుడు గుంటూరులో మా అన్నయ్య టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తే బెజవాడ గుంటూరు మధ్యలో ఎర్ర బస్సులో తిరుగుతూనే ఉండేవాళ్ళం ఎక్కువ. సో ఈ విధంగా మనందరం కూడా ఇక్కడ కలుసుకోవటం ఎంతో గొప్ప విషయం. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు అందరూ, మా సోదరుడు కన్నా గారు అందరూ ఉన్నారు. మేమందరం గత 30 ఏళ్ళుగా స్నేహితులు, ఫ్రెండ్స్, బ్రదర్స్. ఇవాళ ఈ విధంగా మీ అందరినీ కలుసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉందని, నన్ను మీ అందరికీ చూపించడం ఎంతో కలగజేస్తుంది. నేను ఉన్నంత వరకు కూడా నన్ను చూసి మీరు, మిమ్మల్ని చూసి నేను ఎప్పుడు ఇలాగే ఆరోగ్య ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ టాక్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రజాసేవ, అభివృద్ధి, సంక్షేమ అనే 3 లక్ష్యాలతో ముందుకు సాగుతున్న, ప్రజల సమస్యలను పాలనా వ్యవస్థలో సమర్థవంతంగా ప్రతినిధిస్తున్న శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు